వంట చేస్తే ఓ మూలికిచ్చాడండి. దొడ్లే చెట్టు అవుద్ది. అయ్యయ్యో అది కాదండి, ఆ మూలికతో పిల్లలు పుడతారంట. మూలికతో పిల్లలు పుట్టేటట్టయితే వాడు సన్యాసం ఎందుకు అయ్యాడు? ఇదంతా వితండ బాధనే, మీతో చెప్పి లాభం లేదు. ఏమిటని వాడిది? ఏమిటి? కట్టు కట్టు. బెళ్ళ కట్టుకోవటానికి కాదండి, ఆ మూలిక రంగరించి నాలుక మీద రాసుకుంటే పిల్లలు పుడతారంట. ఇలాంటి పిచ్చి పిచ్చి వైద్యాలు చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? చూపుతామంటుంటే అరికథ చెప్తుంది, అరికథ. కోపడ్డానని ఏమీ అనుకోకే. పిల్లలేరనే బాధ నీకేనేమిటే, నాకు మాత్రం ఉండదు. దేవుడు దయదలిచి ఇవ్వాలి కానీ మూలికలకి పిల్లలు పడతారంటే పిచ్చే అభిప్రాయం. ఇదేమిటే కాఫీ వాసనగా ఉంది? పాలు మరక్కాయిపోయినండి అంతే. ఓహో, కాఫీ తాగితే కడుపులో నొప్పి ఎందుకు వస్తుందా? ఎక్కడట్లంటే పడి తెస్తావని ఎక్కువ మెట్టేవరా? ఏం పెట్టావు? ఇదంతా నా పనే శేఖ. పిల్లలు పుడతాను ఎవరో గోసాయి మూలికిచ్చి కాఫీలో కలిపాను. ఈ పక్క అమ్మా, పక్క పిల్లలు కదరా, ఈ పక్కన నొప్పి వచ్చింది. నువ్వు తొందరగా వెళ్ళి డాక్టర్ని పిలుచురా నాయన. వద్దా డాక్టర్? అంత సీరియస్ అయితే చూసుకున్నావు లేరా? మంత్రసాని పిలు. డాక్టర్ దగ్గరికి వెళ్దాం. కాదు తాగారా? మాస్టారు, మీరా? రండి రండి. నమస్తే. మాస్టర్ లేరా అండి? వస్తారు, కూర్చోండి. థ్యాంక్ యూ. మీరేదో పనిలో ఉన్నట్టున్నారు. సారీ టు డిస్టర్బ్ యూ. అబ్బే లేదండి, మా నాన్న రాసింది పేరు కాపీ చేస్తున్నాను. ఓ, మీ రాత వండర్ఫుల్ గా ఉండాలి. మీకెలా తెలుసు? తెలియపడం ఏంటండి, నేను సైకాలజీ స్టూడెంట్ని. మనస్సు నిర్మలంగా ఉంటే మాట రాత కూడా చాలా బాగుంటుంది. మీ మనసు మాత్రం నిర్మలం కదా? ఏమిటండి ఆ సుందరి? మా పిన్ని ఫ్రెండ్స్ టీకి ఇన్వైట్ చేసింది, వాళ్ళు వచ్చుంటారు. రే రాముడు, రాముడు కాఫీ తీసుకురారా. మా పిన్ని ఎందుకో పిలుస్తోంది, చూసొస్తాను. చిత్ర, రేడియోగ్రామ్ చాలా బాగుంది, వెరీ బ్యూటిఫుల్. ఎక్కడ కొన్నారు? ఏమో నాకు తెలియదు, మమ్మీ అడుగు. అదే, అది లండన్ నుంచి తెప్పించాను రమేష్. ఇంపార్టెంట్, చాలా కాస్ట్లీ. మన దేశంలో ఇలాంటి మంచి వస్తువులు ఎక్కడ దొరుకుతాయి? బ్యూటిఫుల్. వాట్ ఎ ఫైన్ పీస్ ఆంటీ. అదే, అది ప్యారిస్ లో కొన్నాను, చాలా కాస్ట్లీ. నాకు బొమ్మలన్నా ఆర్ట్ అన్నా చాలా ఇష్టం రమేష్. ఎవరైనా సరే జీవితం అందంగా ఆనందంగా గడపాలని నా సిద్ధాంతం. మా చిత్ర కూడా అదే చెప్తుంటాను. ప్లీజ్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఏమిటి సువాసన?
ఇంటి పేరేమిటి చెప్పు. చిత్ర, ఇద్దరు అలా షికారు బయటికి వెళ్దామా? ఓ, కాఫీ తీసుకుని వెళ్దాం. ఓకే. కాఫీ రాలేదా? సారీ రమేష్. ఇదిగో, తెచ్చాను. ఎవరిమే చిత్ర, నువ్వు ఎప్పుడైనా కొడైకెనాల్ వెళ్ళావా? లేదు రమేష్, కొడైకెనాల్ బాగుంటుందా? బాగుంటుందా? భూతల స్వర్గంలా ఉంటుంది. అక్కడ మంచి బంగ్లా కూడా ఉంది. ఒకసారి వెళ్దావా? ఎవరెవరు? ఎవరు? నువ్వు, నేను. మరి మా అమ్మ? నీయమ్మా, ఆమెందుకు? పోనీ ఆమెను కూడా తీసుకెళ్దాం. మీ అమ్మ చాలా కల్చర్డ్ అండ్ అడ్వాన్స్డ్ లేడీ. ఆమె మన ఆనందానికి అడ్డురాదు. మమ్మీకి మీరంటే చాలా నమ్మకం. అవును, లేకపోతే నిన్ను నానంత ఒంటరిగా పంపిస్తుందా? అయ్యో, చాలా టైం అయింది, పోదామా? అప్పుడే. డోంట్ ఫర్గెట్. మమ్మీ 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 చూడు, రమేష్ నాకు ఎంత మంచి ప్రెజెంట్ ఇచ్చాడు. నన్ను మ్యారేజ్ చేసుకోబోతున్నాడు. నిజంగానా? ఈ నాటికి నా కళ నిజమైందమ్మా. ఈ నాటికి నా కళ నిజమైంది. నా బిడ్డ పెద్ద ఇంటి కోడలు కాబోతోంది. ఎంత డబ్బు, ఎన్ని బంగళాలు, ఎన్ని కార్లు. నువ్వు అదృష్టవంతురాలి అమ్మా, నువ్వు అదృష్టవంతురాలి. నువ్వు నిజంగా అదృష్టవంతురాలి. నేను మిల్లు నుంచి ఇంటికి పోతూ అలా పార్కుకి వెళ్ళానురా. అక్కడ అక్కడ ఏమిట్రా? అక్కడ నీ మొహం ఏమిటో చెప్పు. అక్కడ మన చిత్ర ఆ జడ్జి లక్ష్మణరావు కొడుకుతో గంతులేస్తుంటేను చూడలేక వచ్చేసాను రా. ఏమిటన్నయ్యా విశేషం? నువ్వేం ఆడపడకట్లా? ఏమిటి నీ కేకలు? కేకల? నువ్వు ఆ రమేష్ గారితో పబ్లిక్ పార్క్ లో గంతులేసేవారే. తప్పే ఉంది. నేను అతన్ని ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకోబోతున్నాను. పెళ్ళైన తర్వాత మీ ఇద్దరు కలిసి కట్టగట్టుకుని ఏ గంగలైన దూకండి. ఎవరికి కావాలి? పెళ్లి కాని పిల్ల పరాయి వాడితో తైతకలాడుతుంటే చూసేవాడిని ఏమనుకుంటా? అయినా మీరు గంతులే కనుక పబ్లిక్ పార్కే దొరికిందా? ఏమిట్రా కేకలు? నువ్వెందుకు వచ్చావు? నీకు ఇక్కడేం పని? పని ఉండబట్టే వచ్చాను. అసలు నేను నీ గదుల్లోకి రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను. నీకేమన్నా కావాలంటే ఉందిగా శాంత, తాను అడుగు. ఇది శాంతలు అడిగితే తెలియ విషయం కాదు. ఓహో, నీ కూతురు నా బారిస్టర్ రమేష్ తో విచ్చలవాడిగా తిరగొద్దని బుద్ధి చెప్పు. రే, నా కూతురు బ్యారిస్టర్ రమేష్ తో తిరగకుండా నీలాగా మిల్లులో పనిచేసే కూలివాళ్లతో తిరుగుతుందట్రా. ఇది నువ్వు నేర్పిన విద్యేనమాట. నువ్వు బిడ్డల కన్నా తల్లివేనా? ఒరే, నువ్వు తల్లిగన్న బిడ్డవేనా? అయితే ఇలా అడుగుతావా? అయినా నువ్వు ఆర్చేవాడివా తీర్చేవాడివా? దాని సంగతి నీకెందుకురా? నీ సంగతి నువ్వు చూసుకో. నేను ఏడ్చేది దానికోసం కాదు. మరి దేనికి రా నీ ఏడుపు? నువ్వు అది ఏమైతే ఎవరికి కావాలి? ఓహో, మీ ఇద్దరు మూలంగా ముసలాయన పేరు బజార్కి ఎక్కుతుందనే నా బాధ. ఓహో, తండ్రి గౌరవం కాపాడే తనయుడు అన్నమాట. అందుకేనా వెళ్ళి మిల్లులో చేరావు? ఆయన పేరు చెప్పబట్టి ఆ ఉద్యోగం ఎదురుకి. ఓహో, నీ పేరు చెప్తే కనీసం ఈ ఉద్యోగం కూడా ఎవడెవడు. రే, నువ్వు నా పేరు చెప్పకపోవడం నా అదృష్టం రా. నువ్వు నా సుపుత్రుడు అని నేను ఎవ్వరితోనూ మొరబెట్టుకోలేదు. అవును, నువ్వు నా తల్లివైతే కదా చెప్పుకోవడానికి. ఓహో, నన్ను కన్నావన్న మాట కానీ కన్న బిడ్డలా ఎప్పుడైనా చూశావు? ఆహా, కానీ దాసి దాని చేతుల్లో పారేశావు. దాని పాలు తాగించావు. ఆహా. దాని బిడ్డలతోనే వీధుల్లో తిరుగుతూ ఉంటే నీకేమీ పడ్డనంటే ఊరుకున్నావు. కన్న తల్లింటే ఎలా ఉండాలి? బిడ్డల్ని చాలా తీయాలి, విద్యావంతులు చెప్పించాలి, వాళ్ళ అభివృద్ధిలోకి వస్తుంటే చూస్తూ ఆనందిస్తాను. కానీ నీకు కావాల్సిన క్లబ్బులు, కార్లు, డిన్నర్లు అన్నీ గొప్పని. అటు కట్టుకున్న భర్తకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. ఇటు కన్న బిడ్డలు గాలి కుదిరేస్తాను గుర్తుకొస్తున్నావు. నాకు నీతో అన్నయ్య, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అన్నయ్య రాను, బాగుంది ఇక్కడికి. పుట్టాడు దౌర్భాగ్యం. నీకు తెలియదమ్మా, నేను చెప్పేది విను. పెద్ద భూకంపం వచ్చి ఈ కొబ్బరి సర్వనాశనం చేయబోతుంది. నువ్వు ఊరుకోన్నయ్య, అమ్మా, దయచేసి నువ్వు ఊరుకోన్నయ్య. ఎలా ఊరుకోమంటావమ్మా? నువ్వు ఊరుకోవు, వాళ్ళు ఊరుకోరు, నన్ను ఏం చేయమంటావు? అన్నయ్య, ఇన్నాళ్ళు బయట ఆడేవాడి, ఇప్పుడు ఇంట్లోనే ప్రారంభించావా? ఇల్లు కాదమ్మా,
చూసావా నాయన? చూసి అడుగుతున్నానమ్మా. బాగుందా? నీకు నచ్చిందా? సరే సరే. ఫోటోనా? కాదు, ఆ. ఆ పిల్ల. ఫోటోని చూసి పిల్ల నచ్చిందో లేదో ఎలా చెప్పగలనమ్మా? పోనీ చూడ్డానికి ఎలా ఉంది? అందరూ ఆడపిల్లలాగే ఉంది. నాయన, ఆ, ఆ పిల్లని మీ అమ్మమ్మ చూసి వచ్చింది. ఓహో. బుద్ధివంతురాలట, అబ్బా. బిఏ చదువుతుందట, ఉమ్. మంచి సాంప్రదాయమైన కుటుంబం. నీకు నచ్చితే వెంటనే పెళ్లి చేస్తాను అంట. అవును నాయన. అమ్మా, వాళ్ళ మంచి చెడ్డలు సాంప్రదాయం మనం ఇచ్చాం కదా, మరి మన సాంప్రదాయం కూడా వాళ్ళు అడిగితే ఏం నాయన? మీ నాన్న ఏడి ఎక్కడున్నాడు, అసలు ఉన్నాడా లేడా? ప్రకాష్, అమ్మా, నీ నొసటి కుంకుమ బుట్టు తప్ప ఆయన ఉన్నాడనటానికి వేరే ఆధారాలు ఏమున్నాయమ్మా? ప్రకాష్, నా జీవితంలో ఇతర సుఖాలకి ఆనందాలకి నోచుకోకపోయినా ఈ పసుపు కుంకుమ మాత్రం నా జీవితాంతం ఉంటుంది. అమ్మా, భగవంతుడి మీద భారం వేసి ఆ ఆశ తుడిచారంటే అనుకున్నప్పుడు నాకు డబ్బన్నారు కదా, అందువల్ల సేవి శకుంతలే ఉంచండి. ఈ ఔదార్యం శ్లాఘనీయం. పెంచిన పిల్లకి ఎవరైనా ఇంత సహాయం చేస్తారా? ఈ డబ్బు శాంతకు నేనిచ్చింది అనుకుంటున్నారు. ఎంత ఆవిడ సొంత సొత్తే. ఆమె తండ్రి చనిపోతూ శాంతతో పాటు 50,000 రొక్కం నాకు ఇచ్చిపోయాడు. ఆ డబ్బుతోటే ప్రస్తుతం మేముంటున్న ఇల్లు ఆవిడ పేరునే కొన్నాను. దాని తాలూకు ఇంటద్దే మీకు ప్రతి నెల జమ కడుతున్నాను. 65,000 రొక్కం వచ్చిందంటే వెరీ గుడ్, వెరీ గుడ్. ఏజెంట్ గారు, ఈ విషయం మాత్రం ఎవరికి తెలియనివ్వకండి, ముఖ్యంగా శాంతకి. అలాగా? మాస్టారు, మాస్టారు. ఓ మీరా? నాన్నగారు లైబ్రరీకి వెళ్ళారు, వచ్చే వరకు ఉండమన్నారు. ఐసి. రండి కూర్చోండి. సరే గాని ఇవాళ ఇల్లింత నిశ్శబ్దంగా ఉంది. పిన్ని చిత్ర కొడైకెనాల్ వెళ్ళారు. ఓ, మరి మీరు వెళ్ళేది? నేను కూడా వెళ్తే మా నాన్నగారిని ఎవరు కనిపెట్టుకుని ఉంటారు? అవునవును. ఏమండి, వేసవ కాలంలో మీరు ఊటీ కొడైకెనాల్ వెళ్ళరా? నేనా? మీలాంటి బాధ్యతే నాకు ఉంటాను. మా అమ్మకు కళ్ళు లేవు, ఆమెను వదలు నేను ఎక్కడికి. మరి మీ నాన్నగారు? నాన్నగారు ఉన్నారంటుంది అమ్మ. అదేమిటి? క్షమించండి, అంతకు మించి నన్నే అడగండి. మీకు అభ్యంతరం లేకపోతే ఒక్కసారి మీ ఇంటికి వచ్చి మీ అమ్మగారిని చూడాలని. ఓ అలాగా, తప్పకుండాను. ఎప్పుడు వస్తారేమిటి? మీరు ఎప్పుడు తీసుకెళ్తే అప్పుడు. మరి మీ ఇంటికి వస్తే మీ అమ్మగారు ఏమనుకోరు? మా అమ్మగారు కోపడతారు. ఇంత మంచి అమ్మాయిని ఇంతవరకు తీసుకురాలేదేమని చెవులు నులుముతారు. మీరు మంచి మాటకారే. ఐసి సర్టిఫికెట్ ఇవ్వండి. నాన్నగారు వస్తున్నారు. ప్రకాష్, నువ్వు వచ్చి చాలాసేపు అయిందా? అబ్బాయి ఇప్పుడే వచ్చాను. ఐసి, ఇదిగో ఈ పుస్తకం నీకోసమే లైబ్రరీని తీసుకొచ్చాను. ప్లీజ్ గో త్రూ ఇట్. థ్యాంక్ యూ సార్. ప్రకాష్, మీరు చెప్పినవన్నీ రాసుకొచ్చానండి. సరే, అది అలా ఉంచు. నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలయ్యా. ఏమిటండి ఇది? నువ్వు డాక్టరేట్కి తీసి సబ్మిట్ చేసిన తర్వాత విదేశాలకు ఎందుకు వెళ్ళకూడదు? వెళ్ళాలని కోరిక ఉంది, కానీ కోరిక ఉండగానే సరే డబ్బు కావద్దు. దాన్ని నేను ఏర్పాటు చేస్తాను. మీరా? క్షమించండి, మీకున్న సంసార భారాలు బాధ్యతలు నాకు తెలుసు. ఈ శ్రమ కూడా దేనికని. ప్రకాష్, ఏర్పాటు చేస్తానంటే నేను ఇస్తానన్నట్టయ్యా. నా దగ్గర ఏముంది ఇవ్వడానికి? అది కాదు, నా స్నేహితుల కూతురు ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని కానీ నువ్వు పెళ్లి చేసుకుంటే. మాస్టర్, ఓహో, పిల్లలు చూడాలంటావా? మంచి సాంప్రదాయమైన కుటుంబం, చక్కటిది, బాగా చదువుకుంది, పై ఆస్తి అంటావా? ఇంత ఇల్లు ఉంది, 5,000 రూపాయలు కూడా ఉంది బ్యాంకులో. ఆ అమ్మాయిని నువ్వు చేసుకుంటే నీ జీవితం సుఖంగా ఉంటుందని నా నమ్మకం. మీ ఆప్యాయతకు నేను ఎంతో కృతజ్ఞ. కానీ నాకు జీవితంలో ఏవో పిచ్చి సిద్ధాంతాలు, నమ్మకాలు. విదేశాలకు వెళ్ళవలసి వస్తే స్వయంగా సంపాదించుకునే వెళ్ళాలి, కానీ ఇతరుల డబ్బు మీద మాత్రం వెళ్ళాలి. దానిదే ఉందిలే ప్రకాష్, పెళ్ళనేది వ్యక్తిగతమైన విషయం. దానిలో ఎవరి నమ్మకాలు వాళ్ళకుంటాయి. సాల్ రైట్. చూడు, ఆ పుస్తకంలో నీకు కావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా చదువు. అలాగేనండి. ఏమండి,
చెప్పింది మీరెందుకు ఒప్పుకోలేదు? ఓహో, అయితే మీరు చాటు నుంచి అంతా వింటున్నారన్నమాట. శాంత, జీవితంలో డబ్బే ప్రధానం కాదు. బలవంతంగా అమృతం తాగించిన అది చేదుగానే ఉంటుంది. నాన్న చెప్పింది మీ మేలు కోసమేగా? అవును, నాకు తెలుసు. మీ పెళ్లి విషయంలో మీకు వేరే అభిప్రాయాలున్నాయా? నా నోటి వెంట చెప్పించాలని చూస్తున్నావు. నేను చెప్పను. ఏ? అది వ్యక్తిగత విషయం. ఆత్మీయులకు తప్ప అన్యులకు చెప్పకూడదు. అయితే నేను మీకు పరాయిదాన్నా? లేకపోతే నన్ను మీరు అని ఎందుకు పిలుస్తావు? అయితే మిమ్మల్ని ప్రకాష్ బాబు. ఆ. నాకు తెలియకుండానే మీ పేరు పెట్టి పిలిచేశాను. అదే ఆత్మీయతకు చిహ్నం. ఇప్పుడు తెలిసిందా మీ నాన్నగారు ఇచ్చిన సలహా నేను ఎందుకు పాటించలేదు? అసలు కళ్ళెదట నువ్వు ఉండగా మీ నాన్నగారు వేరే పిల్ల సంగతి చెప్పడం ఎందుకు? పోండి, మీతో నేను మాట్లాడకూడదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడా? అయితే అసలు మాట్లాడు. అమ్మా, కాఫీ. ఇక్కడ పెట్టి వెళ్ళి. డార్లింగ్, ఇంకా రెడీ కాలే? 1 minute. అందానికి అందం అన్నట్లు యు ఆర్ సో స్వీట్. పోదామా? మమ్మీతో చెప్పొస్తాను. కానీ మమ్మీ మమ్మీ, నేను రమేష్ షికారికి పెడుతున్నాం. నువ్వు కూడా రామమ్మీ. నేనెందుకు పిచ్చి తల్లి? మరెందుకు వచ్చావు? ఎందుకు వచ్చానా? మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని త్వరలో దంపతులైతే చూసి ఆనందిద్దామని. మీరిద్దరు వెళ్ళండి. ఆంటీ, అలా షికారు బయలుదేరదామా? నేను రావడం లేదు రమేష్, బయట ఒకే పని. ఆఫ్టర్ ఆల్ ఇదొక కళ అంటే. మీకు ఈ వయసులో అలాగే ఉంటుంది మరి. మీరిద్దరు వెళ్ళండి.